ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. భారత్కు ఇరాన్ ఒక మంచి శుభవార్త చెప్పింది. ఇంతకు ముందు హార్మోజ్ జలసంధి మీదుగా భారత్కు వచ్చి చమురు నౌకలు, గ్యాస్ నౌకలను నిలిపివేసిన పరిస్థితి, అప్పుడున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల వద్ద అమెరికా ఇజ్రాయెల్తో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇరాన్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. దానితో పాటు కొంత మొదట్లో ఈ వంట గ్యాస్కి సంబంధించి కానివ్వండి, కమర్షియల్ గ్యాస్కి సంబంధించి కానీ కొన్ని రోజులు ఒక సందిగ్ధత నడిచింది. గ్యాస్ దొరకదేమో, గ్యాస్ బుక్ అవటం లేదు, గ్యాస్ బుక్ చేసిన చాలా రోజులకి గ్యాస్ అనేది డెలివరీ అవుతుంది అంటూ కూడా ప్రజల్లో ఒక ప్యానిక్ అనేది క్రియేట్ అయింది. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఒక 1 వీక్ నుంచి కూడాను డొమెస్టిక్ గ్యాస్కి సంబంధించిన విషయంలో మాత్రం కొంత 10 రోజుల నుంచి కూడా ఎటువంటి కొరత లేకుండా యథావిధిగా కొనసాగుతుంది. కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే మాత్రం ఇదైతే ఉందో కమర్షియల్ గ్యాస్ విషయంలో మాత్రం ధరలు పెరిగిపోవడంతో చాలా హోటల్స్ ఒక పూటే హోటల్స్ రన్ చేసి ఇంకొక పూట అలాగే లేకపోతే హోటల్స్లో పదార్థాలను తగ్గిస్తున్న పరిస్థితి, లేదంటే పదార్థాల మీద రేట్లు పెంచి అమ్ముతున్న పరిస్థితి. గత 4-5 డేస్ నుంచి కూడా కమర్షియల్ గ్యాస్ అటు డొమెస్టిక్ గ్యాస్ రెండూ కూడాను కొంత ప్రభావం అనేది స్లోగా తగ్గినప్పటికీ తాజాగా 2 రోజుల నుంచి హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లోనూ అటు అన్ని రాష్ట్రాల్లోనూ కూడా పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరి కుప్పలు తెప్పలుగా అవసరం ఉన్నా లేకపోయినా పెట్రోల్ కొట్టించుకుంటున్న పరిస్థితి అనమాట. చాలా వరకు ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్, భారతదేశంలో పెట్రోల్ చమురు నిల్వలు ఉన్నాయని కేంద్రం చెప్పుతున్నప్పటికీ కూడా అక్కడి నుంచి పెట్రోల్ రావటం లేదు. పెట్రోల్ బంకులు క్లోజ్ అనేసి బోర్డులు పెట్టడము, నో స్టాక్ అనే బోర్డ్స్ కనిపించడము, మంచిర్యాల లాంటి జిల్లాల్లో 1-2 బంక్సుల్లో పెట్రోల్ లేకపోవడము. దానికి కారణం కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు. పెట్రోల్ బంక్ డీలర్స్కి అలాగే పెట్రోల్ కంపెనీస్కి మధ్య ఉన్న ఆర్థిక సమస్య, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సమస్య వల్ల పెట్రోల్ బంక్ వ్యాపారస్తులు మేము పెట్రోల్ ఒకేసారి డబ్బులు ఇచ్చి పెట్రోల్ కొనుక్కోలేక కొన్ని బంక్స్ని క్లోజ్ చేస్తున్నాము, కాబట్టి ఈ కొరత తప్ప పెట్రోల్ సమస్య అనేది లేదు, డీజిల్ సమస్య అనేది లేదని చెప్పిన న్యూస్ ఒక్కసారిగా స్ప్రెడ్ అవ్వడం, జనాలు ఇంకా దొరకదేమో, యుద్ధం కారణంగా కేంద్రం ప్రజలకు నిజం చెప్పడం లేదేమో, వెనకాల ఏదో జరుగుతోంది, కరోనా టైంలో కూడా ఇలాగే ఫస్ట్ ఏమీ కాదు ఏమీ చేయలేని చెప్పేసి ఆల్ ఆఫ్ సడన్గా ఎలా అయితే లాక్డౌన్ పెట్టారో అదేవిధంగా పెట్రోల్ డీజిల్ విషయంలో కూడా కేంద్రం నుంచి ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావటం లేదంటూ చాలామంది చాలా అవగాహనలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఊహించుకొని ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పోస్టులు పెట్టడం వల్ల, ఈ సోషల్ మీడియాలో వచ్చిన వార్తల వల్ల పాపం జనాలందరూ కూడా రోడ్డెక్కి అనవసరంగాను బంకుల్లో బారులు తీరి సమస్యాత్మకంగా మారింది. ట్రాఫిక్ అంతరాయము, నిజంగా పెట్రోల్ అవసరం ఉన్న వాళ్ళకేమో పెట్రోల్ దొరకని పరిస్థితి, పెట్రోల్ అవసరం లేకపోయినా రోజువారీ అవసరాలకు వినియోగించుకునే పెట్రోల్ ఉన్నా కూడా ఈ న్యూసెస్తో వెళ్ళిపోయి ఫుల్ ట్యాంకులు టిన్నుల్లో, వాటర్ టిన్నుల్లోనూ ఏది పడితే అక్కడ ఏ బాటిల్స్ పడితే ఆ బాటిల్స్ తీసుకెళ్ళడం, లీటర్లు అవసరం లేకపోయినా కొట్టించుకోవడం వల్ల పెద్ద ప్యానికే క్రియేట్ అయింది. ఇప్పుడు తాజాగా ఇరాన్ ఇచ్చినటువంటి ఒక గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, హార్మోజ్ జలసంధి మీదుగా ఇండియన్ నౌకలు మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో ఆపేది లేదు, ఇండియాకు ఫ్రీ రిలీఫ్ ఇచ్చారు. గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ ఇదేదైనా కానివ్వండి, ఏ నౌకైనా సరే ఇండియన్కి సంబంధించిన నౌకను మాత్రం ఆపే పరిస్థితే లేదు, ఫ్రీడమ్ ఇచ్చేశారు. ఇరాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని అందించింది. కాబట్టి సో మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ప్యానిక్ ఇష్యూ ఏదైతే ఉందో అది పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. దేశంలోనూ రాష్ట్రంలోనూ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్ డీజిల్ విషయంలోనూ ఎవరు కంగారు పడనవసరం లేదు. మన దగ్గర ఆల్మోస్ట్ 30 to 40, 50 డేస్ వరకు కూడా సరిపడే చమురు నిల్వలు ఉన్నాయనేసి కేంద్రం చెప్తోంది. సో పెట్రోల్ డీజిల్ విషయంలో భయపడొద్దు. హార్మోజ్ జలసంధి నుంచి మనకి భారత్కు రావాల్సిన నౌకలన్నింటినీ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇరాన్ భారత్కు ఒక మంచి వార్తతో పాటు భారత్కు చమురు విషయంలోనూ గ్యాస్ విషయంలోనూ సహకరించింది కూడా. సో కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్యానిక్ న్యూస్ ఏదైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందో భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్న తరుణంలో ఇదే టైంలో ఇరాన్ నుంచి ఇలాంటి వార్త రావడం కూడా ఒక మంచి పరిణామం.